ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలా. రొయ్యల్లో ఫ్రాన్స్లో ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలా. ఎర్రగడ్డలు తెల్ల వెల్లుల్లి పేస్ట్, పసుపు పొడి బాగా వాష్ చేసి పెట్టాను. ఫ్రాన్స్ ఇవన్నీ కర్రీ చేస్తాను ఈరోజు. బెండకాయ వేసి झींगे भिंडी खट्टा झींगे भिंडी का करी बनाती हूँ। जैसे धो को सब भी प्याज डाल दूँ। आयल వేసుకుంటున్నాను, ఆయిల్ डालती हूँ। इससे కొంచెం ఉప్పు వేసుకోవాలా. जरा ना साल्ट डालेना। మళ్ళీ మసాలా మిలాతా सब फिर डालेना। మళ్ళీ కలిపి వేసుకోవచ్చు. फर्स्ट కొంచెం వేసుకోవాలా. ये झींगे फीके हैं सका अदे ऑलरेडी सारा चैनल నెల్లూరు స్పెషల్ में कद्दू झींगे खट्टा बनाको ऑलरेडी పెట్టున్నాను. सारा నెల్లూరు స్పెషల్ सारा ఛానల్లో రొయ్యలు సొరకాయ పులుసు చేసున్నాను, కర్రీ చేసున్నాను. झींगे कद्दू खट्टा बनाको ऑलरेडी वो भी देखो, ये भी देखो। అది కూడా చూడండి, ఇది కూడా చూడండి. చాలా బాగుంటుంది ఈ పులుసు కూరలు. बहुत अच्छा आता खट्टे साल फिर को ऐसे भी रेडी करको चलेंगे। अच्छा चलो जाए बनाएंगे, चलो काटेंगे, चलो भिंडी सुबह బెండకాయలు కోసి పెడతాము. రెడీ చేద్దాం, మసాలా అన్ని పట్టి వస్తాం. भिंडी से भी काट लेना। అదే ऐसे गाड़ी हमारा बेचती ఇలాంటి బెడ్లు మేము తెప్పించి సేల్ చేస్తాం. ऐसे गाड़ी हमें सेल करते। कार भी है, ऐसे कारा भी सेल करते हमें। ऐसे कारा भी हमारा सेल करती, सब चीज़ है सेल करते हमें। घर में कार भी है, ऐसे गाड़ी भी है सेल करती हूँ मैं। ऐसे मंगा को हमें बेचती घर में పిచ్చి మేము అమ్ముతాము. ఇలాంటి కావాలంటే మీరు కామెంట్ పెట్టండి, మేము లొకేషన్ చెప్తాం, అడ్రస్ చెప్తాం. బండ్లు చాలా బాగుంటుంది పిల్లలకి. బండి కూడా రియల్ బండి లాగా ఉంది, కారు కూడా రియల్ కారు లాగా ఉంది. మా మనోడికి మేము అమ్మేదానికి తెచ్చాం, ఇంటికి సేల్ చేస్తాం. ఇవన్నీ వేరే సేల్ करते हमें से होना है तो बोलो, कमेंट रखो, हमें सेल लोकेशन है एड्रेस बोलते। अब भिंडी का ये काट को रेडी करती हूँ, चलो काटेंगे। ट्रेडमिल भी है हमारे यहाँ बहुत बड़ी, चिन పెద్ద ट्रेडमिल కూడా ఉంది, ఇది కూడా సేల్ చేస్తాం. ये भी बेचते हमें लोग का ఆర్డర్ रखे तो हमें मंगा को देते। बहुत बड़ी ट्रेडमिल है हमारा। చాలా ఇంట్లోనే పెట్టుకొని అమ్ముతాం, అంది నేను అమ్ముతాను. ట్రెడ్మిల్ కూడా ఉంది, ప్యాకింగ్ ఇది. మీకు ఏం కావాలో అన్నీ అవైలబుల్గా ఉంది మా కాడ. ఇవన్నీ అమ్ముతాము, సేల్ చేస్తాం. ఇవన్నీ ये सब सेल करते हमें, तुम्हें बोले तो हमें मंगा को देते हैं। 5 टमाटर डाल लेती हूँ, हरी मिर्चियाँ डालूँ, 5 టమాటాలు వేసాను, టమాటా పళ్ళు 5 వేసాను, పచ్చిమిరపకాయలు 2 వేసాను, అన్నీ కోసి పెట్టాను. అన్నీ చాప్ చేసి పెట్టాను. सभी काट को रखी हूँ। टमाटर काट को साले में डालने का चाहिए। तुम्हें बनाना చాలా బాగుంటుంది, మీరు చేసి చూడండి. కర్రీ చాలా రుచికరంగా ఉంటుంది, చాలా బాగానే ఉంటుంది. వేడి వేడి అన్నంలో సంగట్లో వేసి తినొచ్చు. బాగా సంగట్లో వేసుకోవచ్చు, వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. गरम गरम खाने में दाल खाए तो సంగటి మీద దాల్ खाए तो अच्छा रहता, చాలా బాగుంటుంది. ఈ పులుసు కొత్తగా రొయ్యలు వేసి చేశాను, కొత్తగా చేశాను. అది పాతదే మేము చేసుకుంటానే ఉంటాం, ఆల్రెడీ పెట్టాము, వీడియో పెడదామని పెడతా ఉంటాను. మీరు కూడా ట్రై చేస్తారు, చేసి తింటారని. తెలియని పిల్లలకి అంతా చెప్పాలి కదా, అందుకని నేను అందరికీ తెలుగు చేస్తున్నాను. కూరలన్నీ కర్రీలన్నీ మీకు చెప్తా ఉన్నాను. ముస్లిం వంటలు అండి ఇవన్నీ. మాది నెల్లూరు స్పెషల్, నెల్లూరులో ఉండేది. నెల్లూరు స్పెషల్ సారా ఛానల్కి కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి లైక్ करो, షేర్ करो, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ करो. కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేద్దాం పదండి, కిచెన్లోకి వెళ్దాము. షాఫియా కిచెన్కి వెళ్దాము. अच्छा सूख गया है, ఇది బాగా
ఆయిల్ పైకి వచ్చేస్తుంది. రొయ్యలో ప్రాసెస్ ఎరుపు పొడి, మిర్చి బొగ్గుని, ధనియా బొగ్గుని, ధనియాల పొడి, ఇది కొంచెం కస్తూరి మెథి కూడా వేసుకోవచ్చు. జీలకర్ర మిరియాలు, జీలకర్ర మెంతులు పొడి లేకపోతే జీరా मेथी बुकनी नहीं तो कस्तूरी मेथी डाल लेगा। इस वासना जाने के वास्ते छिंगाने का इस बात जाने के वास्ते अरे सभी कट कर लो। टमाटाలు కూడా కట్ చేశాను. కొబ్బరి మసాలా వేసి పెట్టాను. खोपरे का मसाला डालो, अमली का खट्टा, చింతపండు పులుసు, చాప్ కలిసి టమాటా చాప్ చేసిన టమాటాలు వేసేసాను. టమాటా దాంట్లో मसाला चिल्ली पाउडर डालती हूँ, धनिया बुकनी डालती हूँ. चिल्ली पाउडर धनियाల పొడి వేస్తున్నాను. టమాటాలు చాప్ చేసి పెట్టాను, అది వేసాను. ఫస్ట్ ఆయిల్ రొయ్యల్లో ఫ్రెండ్స్లో సింగా మసాలా దాన్ని ఇది మీకు చాలా నచ్చదు అనుకుంటున్నాను. बहुत अच्छा रहता. झींगे भी फेंडे खट्टा, రొయ్యలు, బెండకాయల కర్రీ. ये मसाला खोपरे का मसाला डालती हूँ. కొబ్బరి మసాలా వేస్తున్నాను. ఒక చుక్క కొబ్బరి మసాలా అండి వేసుకుంటే చాలా బాగుంటుంది, మంచిది కూడా. కొంతమంది వాడరు కొబ్బరి, మేము వాడతాము. కర్రీస్లో చాలా బాగుంటుంది కొబ్బరి. ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. మసాలా कच्चा खोपरा भी डाल लेता, सूखा खोपरा भी डाल लेता है, तो खोपरा डाल लेता अच्छा बलों से आपको ताकत दे. खोपरा खाए तो చాలా మంచిది పిల్లలకి. కానీ మనం మంచి బలమైన కొబ్బరి కదా వేసుకోవచ్చు. తాకత్ ఇచ్చి కొబ్బరి పిల్లలకి కూడా తినిపిస్తారు కదా బెల్లం వేసి. చాలా మంచిది కొబ్బరి తింటే. अच्छा खोपरा खाए तो మసాలా में खोपरा भरती, మేము మసాలాలో కొబ్బరి వాడతాము. మీరు ఇష్టమైతే వాడచ్చు, లేకుంటే స్కిప్ చేసుకోవచ్చు. राजी है तो डाल लो, नहीं है तो नहीं सका खा लिए. अमली खट्टा डाल लो, बना लो. పట్టి మిరపకాయలు పొడి, మిరప్పొడి వేసుకొని, ధనియాల పొడి వేసి, చింతపండు పొడి వేసుకొని, చింతపండు కూడా వేసుకొని చేసుకోవచ్చు. అయినా అది ఒక టేస్ట్, ఇది ఒక టేస్ట్. చింతపండు అమలి डालती हूँ. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. अब కర్రీ పకే తక फिर भेंडी डालती हूँ. బాగా ఉడికిన తర్వాత బెండకాయ వదులుతా. బాగా ఉడకాల కుతుకుతని अच्छा पकना है कुछ करको तब डालती हूँ सुबह. अब नमक डाल देंगे, साल्ट వేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ डाल देंगे. సాల్ట్ వేస్తున్నాను. మజకు పక్కడకు దాలేనా రుచిని బట్టి ఉప్పు వేసుకోవాలా. చూసి వేసుకోండి. ఎక్కువ అయితే తీయలేము, తక్కువ అయితే వేసుకోగలుగుతాము. బర్కు है तो डाल सकते हैं, कम है तो डाल सकते हैं. ఈరోజు చాలా ఛానల్లో ఇది పెట్టానండి పులుసు. మీకు నచ్చదు అనుకుంటున్నాను. खट्टा बनाऊँ तो ना पसंद लगता समझो. पसंद लगा तो लाइक शेयर सब्सक्राइब करो. చాలా ఛానల్కు అందరూ బాగుండాలా, అందులో మేము ఉండాలా. सब जने अच्छे रहना, उसमें हमें भी, हमें मेरे बच्चे भी अच्छे रहना, मेरे आल भी अच्छे रहना. भेंडी डालती हूँ. బెండకాయలు వేస్తున్నాను. ఇవన్నీ వేసేయాలా. పచ్చిమిరపకాయలు डालो, दो हरी मिर्ची डालो. भेंडी खट्टा पत्ता सब डालना. పులుసు ఉడికేటప్పుడు వేస్తే బెండకాయలు చెదురకుండా ఉంటుంది. खट्टा पके सब डाल लेते अच्छा. पके बाद भेंडी सारी होती है, ऐसा डाल लेते मैं लोग भी. फ्राई करके भी डाल लेता, ऐसा भी डाल लेता. బెండకాయ చెదురకుండా బాగుంటుంది. भेंडी फुटेंसका अच्छा रहता. జిగుడు भी हता नहीं, జిగుడుతనం కూడా ఉండదు. ఇట్లా ఉడికేటప్పుడు వేసుకోండి మీరు కూడా. ఈరోజు బెండకాయ రొయ్యలు కర్రీ, भेंडी झींगा का खट्टा.
अब కొత్తిమీర भी डालेना కరేపాకు కొత్తిమీర దో भी కొత్తిమీర కరేపాకు రెండు కలిపి వేస్తున్నాను అది ఉడికేటప్పుడు వేసుకోవాలా కర్రీ బాగా ఉడికేసి పక్కన సొక్క डालेना ఈ ఛానల్ నచ్చుతుంది అనుకున్నాను మళ్ళీ కలుద్దాం फिर मिलेंगे और सारी रेसिपियां से अल्हम्दुलिल्लाह अल्लाह हाफिज़ ఈ రొయ్యలు బెండకాయ కర్రీ హింగే भिंडी खट्टा इंतक मुंदु मटन बेंडकाय వేసి చేసున్నాను కర్రీ इसके वाले मटन भी చికా దాల్ పకాకు హో वो भी देखो ఇది కూడా చూడండి అది కూడా చూడండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను అల్లాహ్ హాఫిజ్ అల్హమ్దులిల్లాహ్ अच्छा पकता है చాలా ఉడుకుతా ఉందండి కుత కుత శబ్దం చేస్తా పక్తా बहुत मज़ा आ रहा था జీలకర్ర కూడా వేసుకున్నాను ఈ ఛానల్కి సారా ఛానల్కి మీ సపోర్ట్ మాకు అవసరం तुम्हारा सपोर्ट हमारा ज़रूरत है ये ఛానల్ को సపోర్ట్ करो సపోర్ట్ చేయండి మాకు చాలా బాగుంది చేసి చూడండి కర్రీ మీకు అర్థమవుద్ది చాలా బాగుందని అప్పుడు కామెంట్ పెట్టండి నాకు जरा घी हाथ छोड़ लिया था కొంచెం నెయ్యి అయినా వదిలితే బాగుంటుంది చాలా కమ్మగా ఉంటుంది సోందార్ హాత సాల్నా కొంచెం ఒక స్పూన్ నెయ్యి ఉంటే వదలండి లేకుంటే పర్వాలేదు అయితే చూడో నైతో నెయ్యి